ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం అంతా దేవుడు మనలను, మన కుటుంబాలను కంటికి కనురెప్పలా కాపాడి మన జీవితంలో దేవుడు ఎన్నో సమస్తమైన ఉపకారములను చేసి ఉన్నాడు. ఏమిటి దేవుడు చేసిన ఉపకారములు అంటే, ముఖ్యముగా ఈ సంవత్సరము మనం ప్రారంభించిన మొదటి రోజు నుండి సంవత్సర అంతము వరకు కూడా మన జీవము గల దేవుడు తన కృపలో దాచి మనలను ఇప్పటి వరకు సజీవులుగా నిలిపాడు. అంతేకాదు, ఈ సంవత్సరమును ప్రారంభించిన వారు అనేక మంది అనేక విధాలుగా నశించిపోయారు. కానీ మనమైతే దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నాము. అంతేకాదు, మన ప్రయాణాలలో దేవుడు తోడై ఉండి తన కృపా క్షేమమును మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు కూడా పస్తు అనేది లేకుండా అనుదిన ఆహారం ఇచ్చి మనలను పోషించాడు. స్వస్థపరచు దేవుడై ఉండి మన రోగాల నుండి మనలను స్వస్థపరిచి మనకు ఆరోగ్యం ఇచ్చాడు. మన అవసరము అది ఏదైనా సరే తన క్రీస్తు మహదైశ్వర్యంలో నుండి మన ప్రతి అవసరమును దేవుడు తీర్చాడు. అంతేకాదు, అనుదినము మన ప్రతి భారాన్ని తన భుజము మీద వేసుకొని భరించాడు. మరి ఇటువంటి ఉపకారములు చేసిన దేవునికి మనము ఏమిచ్చి రుణము తీర్చలేము గాని, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని, రక్షణ పాత్ర అనగా మనలను మనమే దేవునికి అప్పగించుకొని కృతజ్ఞత కలిగి యేసు నామమున స్తుతించి దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్.